ఓం నమః శివాయ. భూదారతాముదవహద్యదపేక్షయా శ్రీభూదార ఏవ కిమతః సుమతే లభస్వ. కేదారమాకలితముక్తిమహౌషధీనాం పాదారవిందభజనం పరమేశ్వరస్య. ఈ శ్లోకంలో ఆచార్యులు మహా ఔషధమైనటువంటి పంట భూముల్ని నువ్వు సంపాదించాలి అంటే ఏం సాధన చెయ్యాలి అనేది ఒక రహస్యమైనటువంటి విషయాన్ని మనకి అందిస్తూ ఉన్నారు. క్రితం శ్లోకంలో నిధులు కనుక్కోవాలి అంటే ఏం చెయ్యాలి, ఆ నిధులకు ఆ బలిగా ఉండేటటువంటి ఆవరణని తొలగించాలి అంటే శివనామ స్మరణతోటి సాధ్యము. పాదార విందాలను సేవించాలి, హృదయంలో ఉంచుకోవాలి అనేటటువంటి విషయాన్ని చక్కగా చెప్పారు. ఈ శ్లోకంలో ఏమంటున్నారు? భూదారతాముదవద్యదపేక్షయా. ఆ శ్రీహరి పరమేశ్వరుని యొక్క జ్యోతిర్లింగాన్ని తెలుసుకోవడం కోసం భూమిని తవ్వుకుంటూ పోయేటటువంటి వరాహ రూపాన్ని ఆయన తీసుకున్నారు. ఏ కోరికతో రూపాన్ని పొందాడు అంటే పరమేశ్వర మూలాన్ని వెదకటం అనే కోరిక ఒక్కటే. ఆ కోరికతో ఆయన రూపాన్ని తీసుకున్నాడు. ఆయనేమి సామాన్యుడు కాదు కదా. భూదారత శ్రీ భూదార ఏవ కిమత సుమతే లభస్వ. శ్రీదేవిని భూదేవిని భార్యలుగా పొందినటువంటి వాడు ఆయన. శ్రీహరి పరమేశ్వరుని మూలాన్ని అందుకోవటం కోసం భూమిని తవ్వే వరాహ రూపాన్ని పొందాడు. ఇక్కడ కూడా ఈ మూలాన్ని తెలుసుకోవడం కంటే వేరొక ప్రయత్నం అనేది నీకేదీ లేదు. సాక్షాత్తు శ్రీహరే ఆ పని చేస్తున్నప్పుడు మనం కూడా అదే పని చెయ్యాలి కదా. అయినా ఈ జీవుడు మంచి బుద్ధి కలిగినటువంటి వాడు, మంచి మతి కలిగినటువంటి వాడు. కేదారమా కలిత ముక్తి మహౌషధీనాం. పరమేశ్వరుని కనుగొనాలి, నేను పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందాలి అని మాత్రమే అనుకోవాలి. అదే ప్రయత్నాన్ని చెయ్యాలి. ఈ పరమేశ్వరుణ్ణి తెలుసుకోవాలి అనే తవ్వకం అంటే జ్ఞానంతో కూడినటువంటి విచారణ గనక జరిపినట్లయితే ఆ లభించేటువంటి ఆ ముక్తి భూమి అదొక పంట ఫలం లాంటిది. మహౌషధాలని సాధించడానికి కావలసినటువంటి పంట పొలం అది. పాదారవింద భజనం పరమేశ్వరస్య. పరమేశ్వరుని యొక్క పాదారవిందాలనే భజించాలి. అదే కేదారం. శ్రీహరికి కూడా లభించిన సాక్షాత్తు కేదారం ఇదే. ఈ పాదార విందాలనే పొందాలి తప్ప వేరే వాటి కోసం ప్రయత్నం చెయ్యకూడదు అని ఈ శ్లోకంలో శ్రీహరిని మనకి అందిస్తూ పరమేశ్వరుని పాదాలు దర్శించాలి అనే విషయాన్ని ఇక్కడ చక్కగా బోధ చేస్తున్నారు. అంటే నిధి తవ్వకాలను సాధించి ముక్తి అనేదాన్ని పొంది తీరాలి, జ్ఞాన విచారణ చెయ్యాలి. మంచి బుద్ధి కలిగినటువంటి ఓ జీవుడా అని హెచ్చరిక చేస్తూ ఈ శ్లోకాన్ని మనకు ఆచార్యులు బోధిస్తున్నారు. భూదారతాముదవహద్యదపేక్షయా శ్రీభూదార ఏవ కిమతః సుమతే లభస్వ. కేదారమాకలితముక్తిమహౌషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య. అలాగే 74వ శ్లోకాన్ని కూడా చూద్దాం. ఆశాపాశక్లేశ దుర్వాసనాదికేదోద్యుక్తైర్దివ్యగంధై రమందైః ఆశాశాటీకస్య పాదారవిందం చేతపేటీం వాసితాం మే తనోతు. అదే శ్లోకాన్ని ఈ శ్లోకంలో ఇంకా ఒక విషయాన్ని, ఒక మంచి సాధనాపరమైనటువంటి విషయాన్ని, మనస్సును ఎలా ఉంచుకోవాలి
అనే విషయాన్ని ఇక్కడ బోధిస్తున్నారు. పరమేశ్వరుని యొక్క పాదార విందం నా మనస్సులో ప్రవేశించుగాక. ఏం చేస్తావో చెయ్యి, కానీ ఆ పాదార విందాలను మనస్సులో భద్రంగా దాచుకోవాలి. చిహ్నంగా నా మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు లేదా నా మనస్సులో లేనటువంటి వేరే ఆలోచనలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి. కేవలం పాదారవింద భక్తి మాత్రమే కలగాలి అనేది ఈ శ్లోకంలో నొక్కి వక్కాణిస్తున్నారు ఆచార్యులు. ఆశా శాటీకస్య పాదారవిందం, దిగంబరుడైనటువంటి పరమేశ్వర పాదారవిందాలనే పద్మం చేత పేటీం వాసితాం మేతనోతు, నా మనస్సు అనే గదిలో ఉంచి మంచి వాసనలతో కూడినటువంటి దాన్నిగా చెయ్యాలి తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. దివ్య గంధైరమందై, దివ్య గంధాలతో. ఎలాంటి గంధం? దివ్య గంధం అంటే దివ్యమైనటువంటి భక్తి, దివ్యమైనటువంటి జ్ఞానం, వైరాగ్యం, ఇలాంటి భావాలతో కూడినటువంటి అమందై, మందమైనటువంటి వాటివి కాకుండా చాలా ప్రభావవంతమైనటువంటి వాటితో నా మనస్సు అనే గదిని పరిమళ భరితంగా చేయుగాక అని ప్రార్థిస్తున్నారు. అంటే దుర్వాసనలు తొలగిపోవాలి అంటే సుగంధం వెదజల్లాలి కదా. ఇక్కడ ఆశ పాశ క్లేశ దుర్వాసనాది. ఆశ అనే పాశం, అలాగే క్లేశాలు అంటే అవిద్య, ఈ రాగద్వేష అభినివేశాలు అనే క్లేశాలు, దుర్వాసనలు అంటే కుసంస్కారాలు, అంటే మనమే సాధించి పెట్టుకున్నటువంటి దుష్ట క్రియలతో వచ్చినటువంటి కుసంస్కారాలని పోగొట్టే విధంగా ఉండేటటువంటి దివ్య గంధాలతో కూడినటువంటి ఆశా శాటీకస్య పాదారవిందం, దిగంబరుడైన పరమేశ్వర పాదారవిందం నా యొక్క మనస్సుని సుగంధ పరిమళ భరితంగా చేయుముగాక అని ప్రార్థన చేస్తున్నారు ఈ శ్లోకంలో. పరమేశ్వర పాదార విందాలను ఒక పద్మంతో పోల్చి చెప్తున్నారు. నిజానికి పద్మం అనే పువ్వు ఎంతో సువాసనగా ఉంటుంది అనేది ప్రసిద్ధమే, కానీ కొంచెం మందంగా అంటే మైల్డ్గా ఉంటుంది. కానీ పరమేశ్వర పాదార విందాలు మైల్డ్గా ఏమీ ఉండవు. అమందై, ఈ లోకంలో తెలుసుకోగలిగే పరిమళ గంధం కాదది. దాని యొక్క ప్రభావమే వేరుగా ఉంటుంది. అది ఒక దివ్య గంధం. అలాంటిది నా మనస్సులో ప్రవేశించుగాక. అలాంటి సంస్పర్శ కలిగింది అనేది ఎప్పుడైతే కలిగిందో ఆ సంస్పర్శ, అప్పుడు నా మనసులో ఉండే ఆశ పాశాలు లేశాలు ఇవన్నీ దుర్వాసనలు వాటంతటవే దూరం జరిగిపోతాయి. ఈ ఆశా పాశం అనేవి నిజానికి ఒక విచిత్రమైనటువంటి పాశం అని ఒక కవి కూడా చెప్తారు. ఆశ అనేది ఒక విచిత్రమైన సంఖ్యల, ఆశ్చర్యకరమైనటువంటి సంఖ్యల. ఇది గనక ఉంటే ఈ ఆశ అనే సంఖ్యలంతో కట్టేస్తే మనుషులు ఆశల కోసం, కోరికలు తీర్చుకోవటం కోసం పరిగెడుతూ ఉంటారు. నిజానికి మనిషికి సంఖ్యలు వేస్తే కదలడానికే వీలుండదు. కానీ ఆశ అనే సంఖ్యలు వేస్తే మాత్రం ఈ జీవుడు పరిగెడుతూ ఉంటాడు. కానీ ఈ ఆశలు తీరతాయో తీరవో తెలియని ఆశా పాశాలివి. ఒకవేళ తీరినా తీరకపోయినా ఒకే రకంగా వ్యవహరించేటటువంటి ఈ ఆశా పాశాలు ఇలాంటివి పోవాలి అని అంటే పరమేశ్వర పాదారవిందం అనేది వచ్చి హృదయంలో కూర్చొని తీరాలి. అలాగే ఈ క్లేశం అంటే అవిద్య, నాది కాని శరీరంలో నేను అనేది మూలంగా ఉండేటటువంటి దోషం అస్మిత, ఈ శరీరం నేను అని మొదలు పెట్టడానికి వీలైనటువంటి భావన రాగం, ద్వేషం, కోపం, అలాగే అభినివేశాలు. నేను ఎలాగైనా సరే ఈ లోకంలో బాగుండాలి అనేటువంటి తీవ్రమైన అభినివేశం.
ఇవన్నీ క్లేశాలైతే ఇవన్నీ కూడా పరమేశ్వర పాదార విందాల సంస్పర్శతోనే దూరంగా జరిగిపోవాలి తప్ప వేరే దిక్కు లేదు. ఇంకా అవిద్య నశించాలి, దీని ద్వారా వచ్చినటువంటి క్లేశాలు నశించాలి, ఆనవాళ్లు కూడా మిగలకుండా పోవాలి, పూర్తిగా మనస్సులో నుంచి తొలగిపోవాలి. అలా తొలగాలి అంటే పరమేశ్వర రూపాన్ని ఒక్కసారి మనస్సులో తలుచుకుంటే సరిపోతుంది. పరమేశ్వరుడు ఒక గొప్ప స్థాయిలో ఉండేటటువంటి వాడు, సృష్టిని చేస్తాడు, కానీ ప్రయోజనం మాత్రం ఏమాత్రం పొందడు. కనీసం ఈ సృష్టిలో ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా ధరించడు. దిగంబరుడుగా ఉంటాడు, పరిపూర్ణ వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇలా గనుక ఆయన దిగంబర రూపాన్ని దర్శిస్తే మనస్సులోని ఆశా పాశాలు అన్నీ తొలగిపోతాయి. అదే జ్ఞాన విచారణ. ఎందుకని ఈ సృష్టిలో వస్తువులు వాడుకోవడం లేదాయన? మనం ఎందుకు వాడుకుంటున్నాం? ఈ 2 ప్రశ్నలకి సమాధానం విచారణ చేస్తే ఈ ఆశాపాశాలు వాటంతటవే పోతాయి. ఆయనకేమాత్రం ప్రయోజనం లేనివి మనం కోరికలతో ఉన్నటువంటి వాళ్ళం. వీటన్నిటినీ చక్కగా విచారణ చేస్తే అన్నీ దూరమైపోతాయి. క్లేశాలు ఈ అనేటటువంటి ప్రకాశ స్వరూపమైన పరమేశ్వరుని ప్రవేశిస్తే ఈ అవిద్య క్లేశాలు తీరిపోతాయి. అమందమైనటువంటి పరమేశ్వర పాదాలు ప్రవేశిస్తే దుర్వాసనలకు ఆస్కారం ఎక్కడుంది చెప్పండి? అవి పూర్తిగా పోతాయి అని చక్కని ప్రార్థన చేయిస్తున్నారు మన చేత. ఈ దిగంబర స్వరూపం, ఆ అంతరార్థం, వీటిని తెలుసుకోవడం సామాన్య పని ఏమీ కాదు. ఇది చాలా కష్టమైందే అనిపిస్తుంది. అయితే పురాణంలో ఒక కథనం ప్రకారం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. దారుకావనం అనే ఒక ప్రదేశంలో మునులందరూ చేరి వాళ్ళ భార్యలతో తపస్సు చేస్తూ ఉన్నారు. తపస్సులు చేస్తూ ఉంటే ఒకసారి పరమేశ్వరుడు వాళ్లకు ప్రత్యక్షమయ్యాడు. ఎలా? ఒక సుందరమైన మనోహర రూపంలో నించొని ఉన్నాడు. అప్పుడు ముని పత్నులు ఇద్దరు కూర్చొని తపస్సు చేస్తున్నారు కదా, వాళ్ళు చూశారు స్వామిని. ముని పత్నులు సామాన్యులు కారు, మహాపతివ్రతలు. వాళ్ళందరూ కూడా తమ భర్తలకు చెప్పకుండా ఆ సుందరాంగుడి దగ్గరకు వెళ్ళడం అనేది మొదలుపెట్టారు. ఆ సుందరాంగుడు ముందుకు నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. ఈ మునిపత్నులు ఆ సుందరాంగుడిని వెంబడిస్తున్నారు. ఇంకా సంతోషంగా పాటలు పాడుతున్నారు, నృత్యాలు చేస్తూ వెంబడిస్తూ ఉన్నారు. మునులు కూడా ఆశ్చర్యపోయి తమ భార్యల్ని ఆగమని చెప్తున్నారు. అయినా సరే వాళ్ళు వినడం లేదు. వీళ్ళు కూడా వాళ్ళ భార్యల వెంట వెళ్తున్నారు. కానీ వాళ్ళ మాటలు పట్టించుకునే స్థితిలో లేరు. దాంతో ఋషులు ఆ సుందరాంగుడి మీదకి కోపం వచ్చింది ఋషులకు. వాళ్ళు ఏం చేశారు? శపించడం మొదలుపెట్టారు. కానీ ఏ శాపము ఆయన మీద పని చేయడం లేదు. మునులకు ఆశ్చర్యంగా ఉంది. ముని శాపాన్ని దాటినటువంటి వాళ్ళు ఇంతవరకు ఎవ్వరూ లేరు. దానికి తార్కాణం అందరికీ తెలుసు. దదీచి మహర్షి శాపానికి లోనై దక్షుడు తన యజ్ఞాన్ని ధ్వంసం చేసుకున్నాడు కదా. అలాగే భృగు మహర్షి శాపంతో శ్రీహరి అంతటి వాడే 10 అవతారాలు ఎత్తవలసి వచ్చింది కదా. అలాగే గౌతమ మహర్షి శాపంలో ఇంద్రుడంతటి వాడే ఇబ్బంది పడ్డాడు కదా. ఇంకా మునుల శాపంతో క్షీరసాగరం తన యొక్క రుచిని కోల్పోయింది అనే ఒక సంఘటన ఒకసారి జరిగింది కదా. ఇలాంటి ఎన్నెన్నో శాపాలు ఫలించడం అనేది అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఇలా ఎందుకు ఫలించడం లేదు అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఇతను ఎవరా అని కూడా ఆలోచించకుండా పరమేశ్వరుణ్ణి నిందించడం మొదలుపెట్టారు. నువ్వెవరు? ఎందుకు వచ్చావు? నీకేం పని? అంటూ ప్రశ్న వేశారు. అప్పుడు పరమేశ్వరుడు అంతర్ధానమైపోయాడు. అప్పుడు ఋషులకి కాస్తంత సందేహం కలిగింది. ఎవరితను? మన భార్యలు ఎందుకు ఇలా వ్యవహరించారు? దానికి కారణమేమిటి అనేటటువంటి రకరకాల సందేహాలు కలిగి బ్రహ్మగారి దగ్గరికి చేరారు. అప్పుడు అయ్యో ఎంత పని చేశారయ్యా మీరు! పరమేశ్వరుడే మీ దగ్గరికి చేరితే మీరు గుర్తించలేకపోగా ఇంకా నిందించారు. మీరు పెట్టే శాపాలు ఏమీ ఆయనకెందుకు పనిచేస్తాయి? సరే, అసలు ఇవన్నీ వదిలేయండి.
మీరున్న ప్రదేశానికి ఒక కొత్త వ్యక్తి వస్తే వారిని అతిథిగా భావించి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలనేటటువంటి నియమం లేదా మీకు? మీరెందుకు అతిథిని దైవంగా ఆరాధించలేదు? మీరు పాపం చేశారు. దీనికి పరిష్కారం పరమేశ్వరుణ్ణి అడిగి తేల్చుకోవాల్సిందే. ఇది నాకు సంబంధించింది కాదు అని తేల్చి చెప్పేశాడు. ఇక చేసేది లేక దారుకావనం చేరి శివ దీక్షతోటి ఏ నియమాలైతే పాటించాలో ఆ నియమాలన్నీ పాటిస్తూ 1 సంవత్సరం పాటు తీవ్ర తపస్సు చేశారు మునులు, మునిపత్నులు. తర్వాత మళ్ళీ అదే దిగంబర రూపంలో ప్రత్యక్షమయ్యాడు. మహర్షులందరూ మధ్యలో ఆయన కూర్చోబెట్టుకుని ఆయన పాదాలు కడిగి తలపై చల్లుకొని ఆయన్ని స్తోత్రాలతోటి, నామ మంత్రాలతోటి, అనేక కీర్తనలతోటి ఆయన అనుగ్రహం కోసం ఆరాధన చేశారు. అప్పుడు పరమేశ్వరుడు ఇంకా పరీక్షించడానికి కదా ఆయన వచ్చింది. ఇంకా వికారంతో దర్శనమిస్తున్నాడు, వికార రూపంలో దర్శనమిస్తున్నాడు. వికారంగానే కాకుండా వికృత చేష్టలు చేస్తున్నాడు, వికృతమైనటువంటి నృత్యాలు చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉన్నారు వీళ్ళు. మునులు ఈ కనిపించే వికృతమైనటువంటి నృత్యాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. నీవు పరమేశ్వరుడవే, మమ్మల్ని అనుగ్రహించి తీరాలి అని భక్తితోటి, శ్రద్ధతోటి సేవ చేస్తున్నారు. దానికి ఫలితంగా పరమేశ్వరుడు అనుగ్రహించి ఆ మునులందరికీ కూడా దివ్య దృష్టిని ప్రసాదించాడు. వాళ్ళందరూ పరమేశ్వర విభూతులను దర్శించగలిగారు చక్కగా. ఈ సృష్టిలో ఉండేటటువంటి పరమేశ్వర అంశం అంటే పరమేశ్వర విభూతులు, వాళ్ళ అంశము, పరమేశ్వరుడి అంశము, ప్రభావము వాళ్ళందరూ దర్శించగలిగారు. పరమేశ్వర తత్వాన్ని, నిర్గుణ తత్వాన్ని దర్శించేది అంటే దర్శించే దిశగా తమను తాము యోగ్యతను సంపాదించుకున్నారు తపస్సుతోటి. ఇది మనకి పురాణ గాథ. కాబట్టి పరమేశ్వర దిగంబర రూపం మహర్షులకే కష్టమైనప్పుడు మనలాంటి వాళ్ళకి సాధ్యమా? నిజానికి తీవ్రమైన కష్టం కూడా కాదు. పరమేశ్వరుడు ఈ దృష్టిలో ఏ ప్రయోజనాన్ని పొందటం లేదు. ఆయన దృష్టి మొత్తం సృష్టి చెయ్యడం వరకే. ఈ సృష్టిలో ఏ ప్రయోజనాన్ని పొందడానికి ఆయన తయారు చెయ్యలేదు. ఆయన క్రీడగా చేసుకున్నాడు. ఆ విషయాన్ని చూపించడానికే ఈ దిగంబర రూపాన్ని చూపిస్తున్నాడు. ఎప్పుడైతే ఏనుగు చర్మం, ఈ జింక చర్మం, ఈ పులి చర్మం ధరించడానికి కారణం ఏంటి అంటే ఆయా జీవులను అనుగ్రహించడానికి మాత్రమే ధరిస్తున్నాడు తప్ప ఆయన పరిపూర్ణ ఆనంద స్వరూపుడు. ఆయనకి ఈ సృష్టితో ఏ సంబంధము లేదు, ఏ ప్రయోజనము లేదు అనే విషయాన్ని ఆ దిగంబర రూపం కనుక మనం దర్శించినట్లయితే మనలో వైరాగ్య భావం కలుగుతుంది. ఈ ఆశ పాశాలు పోతాయి. మన మనసు సుగంధ పరిమళాలతో మునులు దర్శించినట్లు పరమేశ్వర విభూతులను దర్శించే స్థాయికి మన మనస్సు ఎదుగుతుంది. అలాగే నిర్గుణ తత్వ జ్ఞానాన్ని సాధించటానికి యోగ్యత కలుగుతుంది. అందుకే ఈ శ్లోకాన్ని మనలో ఉన్న దుర్గుణాలను వదిలిపెట్టడం కోసం నువ్వేం చేస్తావు అంటే పరమేశ్వర పాదాలు అనేటువంటి సుగంధ పరిమళాన్ని నీ మనస్సులో నింపుకో అనేటటువంటి ప్రార్థనను మన చేత చేయిస్తున్నారు ఆచార్యులు. ఆశాపాశక్లేశ దుర్వాసనాదిభేదోద్యుక్తైర్దివ్యగంధైరమందైః ఆశాశాటీకస్య పాదారవిందం చేతపేటీం వాసితాం మే తనోతు. ఓం నమః శివాయ.